నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారం రోజుల నుంచి వీడియోస్ ఏమీ పెట్టడం లేదు కదండీ! అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా! బుధవారం నైట్ అయితే బయలుదేరాము. గురువారం అక్కడ దిగాము. గురువారము అంటే చెల్లి పెళ్లి చూపులయి చూసుకొని మళ్ళీ శుక్రవారం సాయంత్రం అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట. కరెక్ట్‌గా మేము శనివారానికి ఇంటికొచ్చేసాము. ఆ ఒక్కరోజు ఏమైనా మేము రిజర్వేషన్ చేసుకోకుండా ఒకరోజు ఆగామంటే మాత్రం ఇంకో 4 రోజులు అక్కడే ఉండిపోవాల్సొచ్చిద్దండి. ఎందుకంటే కంటిన్యూగా వర్షాలు అది కాకుండా విజయవాడలో చాలా వరద అయితే వచ్చింది కదా! నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయమేనండి. ఆ రోజు మేము శనివారం ఉదయం 4 గంటలకి ట్రైన్ దిగాము. విజయవాడ వరకే మాకు రిజర్వేషన్ అయింది. ఇంకా అక్కడి నుంచి అప్పటికే ఫుల్‌గా వర్షం అనమాట. మేము బయలుదేరి నుంచి కూడా వర్షమే. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా. ఇంకా ఒక్కరోజు మేము రిజర్వేషన్ ఆలస్యం చేసినా సరే ఇంక అక్కడే ఉండిపోయేవాళ్ళం. అదీ కాకుండా పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాం కదా! అందువల్ల ఆలస్యం చేయకుండా రిజర్వేషన్ అయితే ఒక్క రోజుకి చేసేసుకున్నాము. వెళ్ళేటప్పుడు రిజర్వేషన్ లేదు కదా! చాలా ఇబ్బంది పడి వెళ్ళాము. కానీ వచ్చేటప్పుడు మాత్రం రిజర్వేషన్ చేసుకొనొచ్చాము. మేము విజయవాడలో ట్రైన్ దిగేటప్పటికే అక్కడ వర్షమైతే గట్టిగా కురుస్తుందండి. ఇంకా మేము ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మాకు ఏ ట్రైన్ అందుబాటులో ఉంటే ఆ ట్రైన్‌కైతే జనరల్ టికెట్ తీసుకొనైతే బయలుదేరేసాము. మేము బాపట్ల వచ్చేసరికి 7 ఆ టైం అయితే అయింది. ఇంకా అక్కడి నుంచయితే వేరే వాళ్ళ బైక్ మీద అయితే మేము ఇంటికొచ్చేసాము. మామూలుగా అయితే శనివారం దొండకాయలు కొయ్యాలని ఇంకా త్వరగా అయితే అక్కడి నుంచి బయలుదేరొచ్చాము. కాకపోతే ఈ వర్షానికి ఆ రోజు కాయలు కూడా కోయలేదు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత నెక్స్ట్ 3 డేస్ అనమాట నాన్ స్టాప్‌గా రోజు 4 గోతాలు దొండకాయలు కోస్తూనే ఉన్నాము. మేము ఒక్క శనివారం కాయలాపేసరికి ఇంకా 3 రోజులైతే వరుసన కాయలన్నీ వచ్చేసున్నాయి. చాలా వరకు లావు లావు కాయలన్నీ పళ్ళయిపోయినవన్నీ కూడా కోసి పడేసాము. అదీ కాకుండా ఈ వర్షానికి వెనక గదిలోని సెల్ఫ్‌లో బట్టలన్నీ కూడా తడిసిపోయాయి. అంటే వెనకాల కొంచెం ప్లాస్టింగ్ చేయలేదులెండి. అందువల్ల చెమ్మ దిగి మొత్తం బట్టలయి కూడా తడిసిపోయాయి. ఇంకా వచ్చి వాటన్నిటిని కూడా ఎండబెట్టుకొని ఇంట్లోనే తాళ్ళకట్టయితే ఎండబెట్టేసాను. ఆ తర్వాత ఎప్పుడు కొంచెం ఎండ కనిపించినా, లేదంటే గాలి వీసినా సరే కొంచెం కొంచెం బట్టలైతే కంఫర్ట్‌లో పెట్టి ముంచుకొని వాటినైతే మళ్ళీ మడత పెట్టుకొని సెల్ఫ్‌లో సర్దుకున్నాను. అందుకని పెద్దగా వీడియోస్ అయితే ఈ మధ్య పెట్టడానికైతే కుదరలేదండి. ఇకపోతే ఇదిగోండి ఆఖరిగా అయితే ఇక ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా అని చెప్పి కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ అయితే చేసుకుందామని అయితే మొత్తం కూడా తీసేసాను. ఇంకా అన్నీ కూడా ముందైతే బయటైతే పడేసి మొత్తం కూడా ముందు కడిగేసుకొని బయట కాసేపు అంటే ఎండేం ఎక్కలేదు. చల్లగానే ఉంది వాతావరణం. గాలి వేస్తుంది. ఎప్పటినుంచో కిచెన్ అయితే మొత్తం సర్దుకుందామని అనుకుంటున్నానండి. కానీ కుదరలేదు. ఎలాగో వినాయక చవితి వస్తుంది కదా! వినాయక చవితికి శుభ్రం చేసుకుందామని అయితే ఇన్ని రోజులు ఇంకా ఆపేసాను. మొత్తానికి ఈరోజైతే కుదిరింది. ఇంకా ఫస్ట్ అయితే గిన్నెలన్నీ కూడా కడిగేసి కాసేపు బయట పెడితే ఆరుతాయి కదా! అందుకని ఇవైతే కడిగేసుకుంటున్నాను. మామూలుగా అయితే పండగకి వారం ముందే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకొని ప్రశాంతంగా పండగ టైంకి ఫ్రీ అయిపోయేవాళ్ళం. కానీ ఈ వర్షాలకి అంతా కూడా ఈసారి రివర్స్ అయిపోయిందండి. ఇప్పటికింకా అసలు ఏ పని కూడా అవ్వలేదు. ఇంకా తెల్లవారితే పండగనమాట. ఇంకా పండగ రోజే కొంచెం త్వరగా అయితే నిద్ర లేచి దుప్పట్లు ఉతకాలి, మంచాలు కడిగి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, ఇల్లు కడుక్కోవాలి. ఇంకా తర్వాత అయితే పండగైతే స్టార్ట్ చేయాలి. ఈ వర్షానికి ఏది ముందుగా చేసుకుందామంటే అస్సలు కుదరటం లేదు. గిన్నెలన్నీ కూడా కడగడం అయితే పూర్తయిపోయిందండి. 2 మంచాలకైతే సరిపెట్టేశాను. మాకేంటంటే గాలి కంటే ఎండే బెటర్ అనమాట. ఎందుకంటే గాలి వేసిందంటే ఇంకా ఇసుకంతా కూడా పైనొచ్చి పడిద్ది. దానికంటే ఎండ కాస్తేనే మంచిది అనిపించిద్ది. అప్పటికి అదిగోండి గాలైతే వేస్తూనే ఉంది. ఒక పైపయితే మబ్బు పడుతుంది. ఆ మబ్బొచ్చేలోపు ఇంక గిన్నెలన్నీ కూడా మళ్ళీ లోపలికి సర్దేసుకోవాలి. మొత్తం కిచెన్ అంతా కూడా ఖాళీ చేసేసానండి. ఒక్క గ్యాసు, పొయ్యిను, బండ తప్ప మిగతా అన్నీ కూడా తీసేసాను. మిరగాయల గోతాలైతే పైనైతే పెట్టేసాను. చాలా వరకు ప్లేస్ అయితే వీటికే సరిపోయింది కింద. అందుకని ఇంకా వాటిని పైన పెట్టేసి ఇదిగోండి మొత్తం కూడా ఖాళీ చేసేసాను. దేవుడి గది కూడా ఉందండి. దీపారాధనకి పైన మొత్తం కూడా ఇదిగోండి మసి అయితే పట్టేసింది. ఇంకా అదంతా కూడా శుభ్రంగా క్లాత్‌తో తుడిచేయాలి. మా ఇంట్లో ఏ కిటికీ నుంచి చూసినా సరే బయట మాత్రం పచ్చగా కనిపించిద్దండి. ఇంకా మా వాకిలైతే ఎంత మంచిగా కనిపిస్తుందో. ఫస్ట్ అయితే మొత్తం కూడా ఇదిగోండి సెల్ఫ్‌లు తుడవటానికైతే ఈ బ్రష్‌నైతే యూజ్ చేస్తాను. మామూలుగా గోడకు సున్నాలేస్తాం కదా! అయన్నమాట నేను ఇలా కూడా యూజ్ చేసుకుంటాను. ముందైతే మొత్తం బూజంతా కూడా తుడిచేసుకుంటానండి. నా వరకు మాత్రం ఇల్లనేది కొంచెం అట్రాక్షన్‌గా కళకళలాడుతూ కొంచెం కలర్‌ఫుల్‌గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను. అందుకనే దానికోసం అయితే కొత్త కొత్తవన్నీ ఆలోచిస్తాను. ఇంకా అందులో ఏది బెటర్ అనిపిస్తే దాన్నైతే అప్లై చేస్తాననమాట.
ఫస్ట్ అయితే నేను కిచెన్ అంతా కూడా ఇదిగోండి నార్మల్‌గా సైడ్ బోర్డర్స్ అవి వేసుకొని ఇలా చిన్న చిన్న డిజైన్స్ ఏసుకున్నాను. అలానే వీటికి వాల్ పేపర్స్ కూడా అంటించాను చూడండి. అప్పుడు నాకు అదే బెటర్ అనిపించింది. బాగా లుక్ వచ్చింది. కానీ ఈసారి ఇంకొంచెం కొత్తగా కొంచెం మంచిగా అయితే మార్చుకుందాం అనుకున్నాను. అందుకని కిచెన్ అంతా కూడా డీప్ క్లీన్ అనమాట. అంటే మొత్తం ఖాళీ చేసేసి ఇంకా ప్రతి సందు సందులో కూడా అసలు ఎక్కడ బూజు గాని ఏమీ లేకుండా శుభ్రంగా అయితే తుడుచుకుంటున్నాను. ఇదిగోండి రేకులకి నేను చెప్పాను కదా! ఇలా తుడుచుకోవడమే కొంచెం చిరాకు అనిపిస్తుంది. కానీ బూజు మాత్రం గట్టిగానే ఉంటుందండి వీటికి. ఎప్పటికప్పుడు తుడుచుకుంటేనే చాలా వరకు ఫ్రీగా ఉంటుంది. లేదంటే ఒక్కసారిగా తుడవాలంటే కొంచెం కష్టమే. పైన మచ్చబల్లయితే ఉంటుందండి. కానీ దాని మీదయితే నేను గిన్నెలు అలాంటివేమి పెట్టను. ఎందుకంటే వాటి మీద పెట్టేంత సామానయితే నా దగ్గర లేదు. అక్కడ ఏమైనా నేను వాడని వస్తువులు చిన్న చిన్నవి పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇలాంటివన్నీ కూడా పైన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మిరపకాయల కోతలు పెట్టాను కదండీ! అలా అనమాట. నాకు ఉపయోగపడిన ఏ వస్తువైనా సరే అక్కడ పెట్టేసుకుంటాననమాట. ఇంకా మొత్తం బూజు తుడిచేసిన తర్వాత ఇదిగోండి మొత్తం ఈ బ్రష్ పెట్టి అయితే నీట్‌గా తుడిచేసుకుంటున్నాను. సెల్ఫ్‌లన్నీ కూడా ఫస్ట్ అయితే తుడిచేసాను. ఆ తర్వాత ఏమో కింద మొత్తం కూడా ఈ విధంగా తుడుచుకున్నాను. నేను గోడకి వేసే స్టిక్కర్ గురించి చాలామంది అడుగుతున్నారు కదండీ! నాకు లింకులు కాపీ చేయడం అయితే నేనెప్పుడూ ట్రై చేయలేదు. అందువల్ల అయితే కుదరటం లేదు నాకు. కానీ చూసి తప్పకుండా లింక్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. అప్పుడైతే ఫ్లిప్‌కార్ట్‌లో మనకి రూ. 150కే వచ్చేది. కానీ ఇప్పుడైతే 3 క్వాంటిటీలో అయితే ఇస్తున్నారు. మినిమమ్ 3 క్వాంటిటీ అయితే తీసుకోవాలి. అది మనకి 350 అలా అయితే పడుతుంది. నేనైతే అందుకని ఇప్పుడు అంత అవసరం ఎందుకులే అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టడం అని తీసుకోలేదు. లేదంటే నాకు అక్కడక్కడ కొంచెం చినిగిపోయిన కాడ కవర్ చేసుకోవడానికి తీసుకుందామని అయితే అనుకున్నాను. కానీ రేట్ పెరిగేసరికి ఇంకా నాకైతే దాని మీదకి మనసెళ్ళలేదు. మొత్తం కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా చెత్తంతా కూడా ఒకసారి ఊడ్చేసి ఎత్తేసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ ఒక తడి క్లాత్ అయితే పెట్టుకొని మొత్తం ఇదిగోండి వాల్ పేపర్ అంతా కూడా తుడుచుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో అండి, మనకి కిచెను అంటే వంట చేస్తాం కదా! గ్యాస్ పొయ్యి వెనకాల ఎంత ఆయిల్ ఉంటుందో ఒకసారి తుడిస్తే గాని తెలీదు. ఎప్పటికప్పుడు నేను తుడుచుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా అంత కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. ఇక మొత్తం తుడిచేసుకున్న తర్వాత ఇదిగోండి నేను మొన్న అమ్మాళ్ళ ఇంటికెళ్ళానని చెప్పాను కదా! అక్కడైతే అమ్మ తీసుకొచ్చింది ఈ డబ్బాలు నేను అడిగితేను. ఇది ఫాస్ట్ రెడ్ అనమాట. మనకి ప్యూర్ రెడ్ కలర్ నుంచి లైట్ పింక్ కలర్ వరకు వాటర్‌తో అయితే మనం మిక్స్ చేసుకొని, మనకు నచ్చిన అంటే థిక్‌నెస్ అంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్‌లో అయితే కలుపుకోవచ్చు. ఈ కలర్ డబ్బాలు వచ్చి ఒక్కోటి రూ. 25 అయితే పడింది. మొత్తం 3 అయితే నేను అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నా. ఇంకా నేను ప్యూర్ రెడ్ కలర్‌లోనే నాకు ఇక్కడ మొత్తం కూడా నేనైతే ముందే అనుకున్నాను. మొత్తం ప్యూర్ రెడ్‌లో అంటే ఇప్పుడు మనకి టెర్రకోట్ కలర్ ఉంటుంది కదా! మామూలుగా పెయింట్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ. అందుకని నేనైతే దీన్నైతే చూజ్ చేసుకున్నానండి. ఈ కలరు ఆరిపోయిన తర్వాత చాలా బ్రైట్‌గా అయితే కనిపిస్తుంది. మనకి ఆ పెయింట్ కూడా సరిపోదనమాట. అంత మంచిగా ఉంటుంది. నాకు ఆ కిటికీ ఎప్పుడు కూడా ఎందుకో కొంచెం డల్‌గా అనిపించిద్ది. సో, అందుకని కొంచెం కలర్‌ఫుల్‌గా అయితే మార్చేసుకున్నాను. ఇప్పుడైతే ఎంత బ్రైట్‌గా కనిపిస్తుందో. కలర్ అయితే వేసేసిన తర్వాత ఇంకా కిచెన్ అంతా కూడా కడుక్కోవాలని ముందైతే గ్యాస్ పొయ్యి అయితే కడిగేసుకుంటున్నానండి. కిచెన్ ఎప్పుడు కూడా శుభ్రం చేసిన గ్యాస్ పొయ్యి ముందు ఇక్కడే కడిగేసుకుంటాను ఈ విధంగా. అందులోకి వాటర్ ఎళ్ళకుండా 2 గాజు కప్పులుంటాయి కదా! వాటినైతే పైన వాటర్ ఎళ్ళకుండా పెట్టేస్తాను. అయి మనం పెట్టామంటే ఇంకా కరెక్ట్‌గా సరిపోతుంది కదా! మనం ఎలా కడిగేసుకున్నా సరే అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి. వాటర్ మెయిన్ వెళ్తే కొంచెం ప్రాబ్లమ్ కదా! సో, అందువల్ల కొంచెం జాగ్రత్తగా అయితే ఆటిలోకి వాటర్ ఎళ్ళకుండా కడిగేసుకోవాలి. తర్వాత మళ్ళీ వాటిని మనం విడిగా కూడా తీసి కడిగేసుకోవచ్చు. కాసేపు క్లాత్‌తో తుడిచినా లేదా ఎండలో పెట్టినా సరే ఆరిపోతాయి. మొత్తం కడగడం అయిపోయిన తర్వాత ఒక క్లాత్ పెట్టయితే మొత్తం కూడా తుడిచేసుకుంటానండి. మళ్ళీ మనం అలానే వదిలేసామంటే వాటర్ అనేది అలా ఉండిపోయి మరకలుగా కనిపిస్తుంది. కొంచెం గలీజ్‌గా అనిపిస్తుంది. మనం కడిగినా సరే ప్రయోజనం ఉండదు. అదే ఒక క్లాత్ పెట్టి తుడిచామంటే ఆటోమేటిక్‌గా ఆరిపోయిద్దండి. అలానే నీట్‌గా కనిపించిద్ది. మన ఫేస్ మనం అందులో చూసుకోవచ్చు. అంత నీట్‌గా ఉండిద్ది. అలానే కింద కొంచెం 2 ప్లేట్లయితే పెట్టుకుంటానండి. అంటే ఏమైనా పొంగినా సరే కింద పోకుండా ప్లేట్‌లో వెళ్ళిపోయిద్ది. మళ్ళీ ఆ ప్లేస్ అంతా కొంచెం నీట్‌గా ఉండిద్ది కదా! అందుకేనండి గ్యాస్ కింద ఎప్పుడు కూడా 2 ప్లేట్లయితే పెట్టేసుకోండి. గలీజ్‌గా అవ్వకుండా నీట్‌గా ఉంటుంది. ఇంకా గ్యాస్‌కి ఆ స్టాండ్స్ కూడా నేను ఇక్కడే కడిగేసుకొని, తుడిచేసుకొని పెట్టేసుకుంటానండి. గ్యాస్ కడగడం పూర్తయిపోయిన తర్వాత ఇంక మొత్తం కూడా కిచెన్ అంతా కూడా కడిగేసుకుంటాను. కిందనున్న సెల్ఫ్‌ల వరకైతే నీళ్లు వేసి కడిగేసుకుంటానండి. పైనయితే అవ్వదు. ఎందుకంటే
వాల్ పేపర్ ఉండిద్ది కదా! అది కాకుండా ఈ వర్షానికి అంత తొందరగా తేమ కూడా ఆరదు. అందుకని పైనైతే ఏమీ కడగలేదు. వాటరేసి మామూలుగా తుడిచేసుకున్నాను. బ్రష్ పెట్టి అలానే తర్వాత ఒక గుడ్డ పెట్టయితే. ఇంకా కిచెన్ అంతా కూడా శుభ్రంగా ఈ విధంగా అయితే కడిగేసుకున్నానండి. అలానే దేవుని గది కూడా పనిలో పనిగా అయితే కడిగేసుకున్నాను. దేవుని గదికి పైన మసి పట్టేసింది కదండీ! అదంతా కూడా తుడుచుకొని కడుక్కున్నాను. ఇంకా షెల్ఫ్‌లన్నిటికి కూడా పేపర్స్ అయితే ముందుగానే వేసి రెడీగా చేసుకున్నానండి. తర్వాత బయట గిన్నెలన్నీ కూడా కాలేసాను కదా! ఇంక వీటన్నిటిని కూడా తీసుకొనైతే వెళ్ళి మొత్తం కూడా సర్దేసుకుంటాను. నేను ఈ గిన్నెలు తీసే టైంకి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయండి. ఇంకా రేణు కూడా వచ్చి నాకు హెల్ప్ చేసింది. చాలా వరకు చాలా గిన్నెలైతే తను త్వరగా ఎళ్లి ఇంట్లో పెట్టేసి వచ్చేసేది. అలా ఇద్దరమైతే త్వరగా అయితే మొత్తం కూడా ఇంట్లోకైతే చేర్చేసి మంచాలు కూడా ఇంట్లో పెట్టేసాము. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా నీట్‌గా కిచెన్ అంతా కూడా సర్దేసుకోవాలండి. పూజ సామాన్లు కూడా మొత్తం కూడా ఇంకా అప్పుడే కడిగేసుకున్నానండి. ముందు అన్నీ కడిగేసుకున్న తర్వాత ఆఖరిలో పూజ సామాన్ అంతా కూడా కడిగేసుకున్నాను. దేవుని ఫోటోలన్నీ కూడా తీసి వాటిని కూడా శుభ్రంగా అయితే చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది మొత్తం కూడా దేవుని గదిలో మసి పట్టేసిందని చెప్పాను కదండీ దీపారాధన వల్ల. అందుకని ఆ గదంతా కూడా ఇదిగోండి కలర్ అయితే వేసేస్తున్నాను. కొంచెం మంచిగా కనిపిస్తుందని. ఎలా అయినా మసి అయితే పడుతుందిలేండి. ఎందుకంటే దీపారాధన పెట్టేటప్పుడు అవన్నీ కామన్ కదా! కాకపోతే అప్పుడప్పుడైనా ఇలా శుభ్రంగా చేసుకుంటే కొంచెం నీట్‌గా కనిపిస్తుందని. రెడ్ కలర్ వేసేసిన తర్వాత దాని మీద అయితే వైట్ కలర్ వార్నిష్‌తో అయితే ఈ విధంగా చిన్న సైడ్ బార్డర్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం మరీ డల్‌గా కాకుండా కొంచెం చూడడానికి కొంచెం మంచిగా కనిపిస్తుందని. ఇంకా ఇది వేసిన తర్వాత అయితే దేవుని గది లుక్కే మారిపోయిందనమాట. ముందుకి ఇప్పటికి చాలా బ్రైట్‌గా చాలా మంచిగా కనిపిస్తుంది. ఎక్కువగా ఈ కలర్స్‌ని మనము ఇంటికి వైట్ కలర్ సున్నం వేస్తాం కదండీ! ఆ సున్నంలోని మనం ఈ కలర్‌ని మిక్స్ చేసామంటే మనకి ఇల్లంతా కూడా వస్తుంది. కొంచెం ఇల్లు కూడా మనకి కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అలా అయితే వాడతారు. ఇందులో మనకి చాలా కలర్స్ అయితే ఉంటాయి. మనకి నచ్చిన కలర్ అయితే మనం తీసుకోవచ్చు. నేనైతే నాకు కొంచెం కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటుంది కదా! ఇలా రెడ్ కలర్ పెయింట్ మీద సిక్కు కోలం వేస్తే అందుకని నేను రెడ్ కలర్ అయితే ఎంచుకున్నాను. అలానే ఇక్కడ మీరు గమనించినట్లయితే అంటే వీడియోస్‌లో మీకు అప్పుడప్పుడు కనిపిస్తుంది కదండీ! ఇక్కడ వాటర్ క్యాన్ అయితే పెట్టుకుంటాను కదా! మామూలుగా అయితే ఇది సింక్ కోసమని అయితే ఉంచింది. కానీ సింక్ అయితే కట్టలేదు. వాటర్ కనెక్షన్ ఏం లేదు కదా! ఇంకా అలా ఉన్నా సరే కొంచెం గలీజ్‌గా ఉండిద్దని చెప్పి నేనైతే ఇంకా పైన ఒక బండైతే తెచ్చి వేసుకున్నాను. ఎందుకంటే మనకి పైన పెట్టుకోవచ్చు. అలానే కింద కూడా ఏమైనా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా! అందుకని నా దగ్గర ఉన్న ఒక నాపరాయి బండనైతే తీసుకొచ్చి దాని మీద అయితే వేసుకున్నానండి. అలానే అప్పుడప్పుడు మనం ఇంట్లో కేకులవి కట్ చేస్తుంటాం కదండీ! ఆ అట్లనైతే పడేయకుండా వాటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇదొచ్చి కేక్‌తో వచ్చిన అట్టేనండి. ఇది 2 కేజీల కేక్‌తో అయితే తీసుకొచ్చిన అట్ట. నేను పడేయకుండా దీన్నైతే నేను దాపెట్టాను. అంటే నాకు ఏదైనా ఐడియా వచ్చిందంటే ఎప్పటికైనా సరే చేస్తాను కదా! ఎందుకులే పడేయడం అని చెప్పి అట్టి పెడతాననమాట. ఇంకా ఇప్పుడైతే నాకు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనిపించింది. అంటే కొంచెం ఇప్పుడు అందరూ కూడా ఇలానే ట్రెడిషనల్‌గా చేసుకుంటున్నారు కదా! కాకపోతే వాళ్ళు బేస్‌గా ఏం తీసుకుంటున్నారనేదైతే ఎవ్వరికీ తెలీదు. కానీ నేనైతే ఇక్కడ నాకు ఇది కొంచెం థిక్‌గా అనిపించింది ఈ అట్టను చూసినప్పుడు. ఇంకా నాకు ఇలా కరెక్ట్‌గా సెట్ అవుతుంది అనిపించిందండి. అందుకని ముందుగా అయితే కలర్ అయితే వేసేసానండి. కలర్ అంతా కూడా ఆరిపోయిన తర్వాత ఇంకా నాకు వచ్చిన ఒక చిన్న సిక్కు కోలం ముగ్గయితే వేసేసుకొని సైడ్ బార్డర్స్ కూడా సేమ్ అదే మాదిరిగా అయితే వేసేసుకున్నాను. మనం సిక్కు కోలం ఎలా వేసినా సరే టోటల్ అయ్యేసరికి మంచి లుక్ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ ముగ్గులో ఉన్న ప్రత్యేకతే అదనమాట. ట్రెడిషనల్‌గా ఉంటుంది. మనం ఎలా గీసినా సరే మంచి లుక్ ఇస్తుంది. సో, ఫైనల్‌గా అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే వేసుకున్నాను. ఇలా మనం చేసుకొని మన కిచెన్‌లో ఎక్కడైనా సరే ఇలా పెట్టుకున్నామంటే కొంచెం ట్రెడిషనల్‌గా మంచిగా అయితే కనిపిస్తుంది. ఇంకా అదయిపోయిన తర్వాత నేను చూపించాను కదండీ లాస్ట్ వీడియోలో గరిటెలవి పెట్టుకోవడానికి ఇలా తీసుకున్నాను స్టాండ్ అని. ఇంకా దాన్నైతే ఈ విధంగా సెట్ చేసి అయితే పెట్టుకున్నాను. ముందైతే ఇదిగోండి అసలు ఇది ఖాళీ లేదు. ఒకటి తీస్తే చాలు ఇంకోటి పడిపోతుండేది. సో, ఇప్పుడు మాత్రం ఎంత నీట్‌గా ఉందో. ఇంకా అంతా అయిపోయిందనే టైంకి నాకెందుకో ఈ గోడ అనేది కొంచెం డల్‌గా కనిపించింది. ఇంకా ఇదిగోండి ఒక టేప్ అయితే పెట్టేసి అంటే కలర్ కొంచెం మంచిగా ఒకే మాదిరిగా రావాలని చెప్పి టేప్ అయితే వేసి రెడ్ కలర్ అయితే వేసేసుకొని ఇలా సిక్కు కోలంతోని మంచిగా అయితే డిజైన్ అయితే వేసేసానండి. మొత్తం డిజైన్ అంతా కూడా పెట్టేసిన తర్వాత అసలు ముందుకి ఇప్పటికి పొంతనే లేదనమాట. అంత మంచిగా ఉంది.
అది కాకుండా ఇలా సిక్కు కోలం కొంచెం డిజైను ట్రెడిషనల్‌గా ఉంటుంది కదండీ! చూడటానికి కూడా చాలా అంటే చాలా బావుంది. చూడండి ఎంత మంచిగా అనిపించిందో ముందుకి, ఇప్పటికి. ఇలా చిన్న చిన్న మనం మార్పులు చేసుకున్నామంటే, మనం ఉన్న ఇల్లునే అందంగా మార్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి కౌంటర్ టాప్‌కైతే బ్లాక్ కలర్‌ది వాల్ పేపర్ చినిగిపోయింది కదండీ! అందుకని చెప్పి ఇప్పుడు ఈసారి వైట్‌లో అయితే తీసుకున్నాను. కానీ కొత్తగా ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం బ్లాకే తీసుకోండి. బ్లాక్ మాత్రమే బాగుంటుంది. ఎక్కువగా మరకలైనా సరే కనిపించదు. కానీ నేను వైట్ కొంచెం బ్రైట్‌గా కనిపించిద్దని చెప్పి వైట్ కలర్ తీసుకున్నాను. నార్మల్‌గా అయితే ఇదండి మా కౌంటర్ టాపు. ఈ సిమెంటుతో పలకలు పోస్తారు కదా! అవన్నమాట. అందుకని నేను ఈ వాల్ పేపర్ అయితే వేసుకుంటాను. కొంచెం గలీజ్‌గా ఉంటుంది. ఏ మరక పడినా సరే అస్సలు పోదనమాట. అలానే ఈ స్టిక్కరు అతికించుకునేటప్పుడు ముందుగా అయితే కొలతలు తీసుకోండి. కొలతలు తీసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోతుంది. ముందే కట్ చేసి పెట్టుకుంటాం కదా! అందువల్ల. అలానే ఇది కొలతలు తీసి కట్ చేసుకునేటప్పుడు వెనక వైపు ఈ విధంగా కనిపిస్తుంది కదండీ! బ్యాక్ సైడ్ అయితే తీసుకోండి. మనకి ఈజీగా అయిపోతుంది కటింగ్ కూడా. ఎందుకంటే ఆటోమేటిక్‌గా అక్కడే వాళ్ళు కొంచెం కొలతలైతే ఇస్తుంటారు కదా! వాటి మీద మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇదిగోండి నాకైతే ఎంత సైజు కావాలో అంత సైజుకి అయితే పొడవు, వెడల్పు చూసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను ఇదివరకు బ్లాక్ కలర్ తీసుకున్నానని చెప్పాను కదండీ! అదైతే చాలా ఎక్కువొచ్చింది. నాకు కిచెన్‌కి సరిపోగా నేనైతే టీవీ దగ్గర కిందన కూడా పలకకైతే అలా వేసుకున్నాను. కానీ నాకు ఈ వైట్ అనేది అసలు ఎటికి సరిపోలేదు. అందుకని గ్యాస్ కింద బ్లాక్ కలర్ అయితే అలానే వదిలేసాను. గ్యాస్ కిందదైతే అది బానే ఉంది. కానీ ఇక్కడైతే మాత్రం బ్లాక్ కలర్‌ది చినిగిపోయి కొంచెం గలీజ్‌గా కనిపించిందిలెండి. అందుకని ఇంకా గ్యాస్ కిందది బానే ఉంది కదా! అని చెప్పి అదైతే చించలేదు. ఇంకా మిగతా ఈ స్టిక్కర్ ఎంతవరకొస్తే అంతవరకైతే అతికించేసేద్దామనైతే అనుకున్నాను. కానీ నాకు ఈ రెండిటికైతే కరెక్ట్‌గా ఈ చివరి నుంచి ఆ చివరికైతే సరిపోయినట్టే వచ్చింది. కాకపోతే గ్యాస్ కింద అయితే సరిపోలేదు. ఇంకా బ్లాక్ కలర్ కూడా బానే ఉంది కదా! అని చెప్పి అదైతే ఇంక ఉంచేసాను. ఈ స్టిక్కర్ నాకు రూ. 150 ఎంతో పడిందండి. తీసుకొని కూడా దగ్గర దగ్గరగా 3 నెలలైతే అవుతుంది. అంటే డబ్బులున్నప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుంటాను. తర్వాత ఇలా ఒక్కసారిగా క్లీన్ చేస్తాను కదా! అలాంటప్పుడైతే ఉపయోగిస్తానండి. ఒక్కసారిగా కొనాలన్నా సరే కొనలేం కదా! ఇంకా ఫైనల్‌గా కిచెన్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఎలా సర్దుకున్నానో ఒకసారి మీకు చూపించేస్తాను చూసేయండి. దేవుని గదికైతే మొత్తం కర్టెన్స్ అయితే కట్టేసానండి. ఇదివరకు చూపించాను కదా! మొత్తం దేవుని గదినైతే ఈ విధంగా అయితే రెడీ చేసుకొని సర్దుకున్నాను. దేవుని గదికి కర్టెన్స్ పెట్టుకోవటం చాలా మంచిదండి. అంటే అంటు ముట్టు అలాంటివి అంటారు కదా! ఏమీ తగలకుండా నీట్‌గా ఉంటుంది. అలానే నా దగ్గర నాన్ స్టిక్‌ది అట్లు పోసుకునే ప్యాన్ అయితే ఒకటుందండి. ఇంకా దాన్నయితే నేను యూజ్ చేయట్లేదు. అంటే దానిలో అసలు అట్లు పోస్తే రావటం లేదనమాట. దోసలు గాని వేసేటప్పుడు. ఇంకా దాన్నయితే నేను చాలా రోజుల నుంచి పైన మచ్చబాల మీద పడేసాను. దానికైతే పెయింట్ అయితే వేసి ఇలా మై కిచెన్ మై రూల్స్ అని అయితే రాసేసాను. చూడటానికి ఎలా ఉండిద్దా అనుకున్నాను గానీ చాలా అంటే చాలా బావుంది. ఇంకా ఇదిగోండి దీన్నైతే నేను ఇక్కడైతే పెట్టుకున్నాను. కొంచెం మంచిగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇదైతే నేను తిరునాళ్ళలో రూ. 50 రెండైతే తీసుకున్నాను. అంటే 2 వేరు వేరులండి మోడలు. ఇక్కడైతే దీన్నైతే పెట్టేసుకున్నాను. ఇంకా మిగతా పప్పు డబ్బాలన్నీ కూడా ఈ విధంగా అయితే సర్దేసుకున్నానండి. అంటే డబ్బాలన్నీ కూడా పైన పెట్టేసాను. ఇంకా డైలీ వాడేవి అన్నీ ఉంటాయి కదా! వాటినైతే ఈ విధంగా కిందైతే సర్దేసుకున్నాను. మట్టి కుండలన్నీ కూడా ఒక పక్కనైతే పెట్టేసానండి. ఇంకా వాటికి చెయ్యి తగలకుండా గరిటెలదైతే ఇక్కడైతే సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్‌ట్రా బండ వేసేసరికి చాలా ప్లేస్ అయితే మిగిలింది. ఇదివరకు వాటర్ క్యాన్ పెట్టుకునే ప్లేస్‌లో అయితే పళ్ళెలన్నీ కూడా పెట్టేసానండి. తర్వాత పక్కనైతే కూరగిన్నెలు అలాంటివన్నీ కూడా వాటర్ బాటిల్స్ అయితే పెట్టుకున్నాను. కిందైతే దబరాలు, కుక్కరు ఇలాంటివన్నీ కూడా కింద సర్దేసుకున్నాను. ఇక్కడైతే మంచినీళ్ళ బింది, ఆయిల్ డబ్బా అలానే ఇది చిన్నది గ్యాస్ అండి మా వదిన వాళ్ళది. సో, వీటినైతే నేను ఇక్కడైతే సెట్ చేసుకున్నాను. అలానే డైలీ నేను వేసుకునే ముగ్గు, రంగులు అన్నీ కూడా అంటే ఇప్పుడు ఎక్కువగా అయితే ఫ్రిడ్జ్ కింద ఒక స్టోర్ ఉంటుంది కదా! బాక్స్ లాంటిది. ఉల్లిపాయలన్నీ కూడా నేను అందులోనే పెట్టేసుకుంటాను. అందువలన నాకు ఇప్పుడైతే ఇది ఖాళీయే. దీన్నైతే రంగులు పెట్టుకోవడానికి ఇలా అయితే యూజ్ చేసుకుంటాను. ఇంకా ముగ్గు వేసుకొని ఈ క్యాన్ అయితే కింద పెట్టేసానండి. చాలా బరువుగా ఉంది. పద్దాక పైన కిందకి ఎందుకులే తీయడం అని చెప్పి కిందైతే సెట్ చేసుకున్నా. ఇంకా బుట్టల్లో అయితే పిండి ప్యాకెట్లు అలాంటివైతే వేసుకుంటానండి. అలానే ఈ గ్యాస్ స్తంభం వచ్చి మా అక్కయ్య వాళ్ళదనమాట ఈ బండ. ఇదివరకు కారంచేడులో ఉండేవాళ్ళండి. వాళ్ళదైతే ఇంకా ఇది ఖాళీగా ఉందని చెప్పి దాని మీద ఒక చిన్న చెక్క అయితే వేసి బియ్యపు కట్ట అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇదైతే నాప్కిన్స్ లాంటివి ఏవైనా పాతయి వాడని బట్టలుంటాయి కదా! వాటినైతే ఇలా
చేతులు తుడుచుకోవడానికి కానీ ఉపయోగపడతాయి కదా! అందుకని ఇలా కట్ చేసి అయితే దీనిలో పెట్టుకున్నాను. మీకు ఒక వీడియోలో ఈ మనీ ప్లాంట్ వేయటం చూపించాను కదండీ! అదే ఇప్పుడు ఎంత మంచిగా అల్లుకుందో. మొత్తానికి వైట్ కలర్ వాల్ పేపర్ అయితే నాకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది నా కిచెన్‌కి. బానే ఉంది. మరీ అంత ఏం లేదు. కాకపోతే ఈ మరకలు ఏమైనా పడితే కొంచెం తుడుచుకోవడానికి ఇబ్బంది అనేది కానీ వైట్ కలర్ కూడా బాగానే ఉందండి. నాకు ఈ రెడ్ కలరు 2 డబ్బాలైతే సరిపోయాయండి. రూ. 50తో అయిపోయింది. ఒక్కోటి రూ. 25 కదా! నిజంగా ఓపెన్‌గా చెప్పాలంటే నా మైండ్ సెట్ ఎలాంటిదంటే ఎక్కువగా అయితే ఖర్చయితే పెట్టకూడదు అనుకుంటానండి. అంటే ఉన్న దాంట్లోనే ఇంటిని అందంగా చేసుకోవాలనే మైండ్ సెట్ నాది. అలానే నేను మీకు ఈ వీడియోలో చూపించిన నేను కొన్న ప్రతి ఐటెం కూడా ఒక్కసారిగా అన్నీ తీసుకున్నవైతే కాదు. డబ్బులున్నప్పుడు అప్పుడప్పుడు తీసుకున్నవి అలా పక్కనైతే పెట్టేసుకుంటాను. ఒక్కసారిగా కిచెన్ డీప్ క్లీన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే ఉపయోగించుకుంటానే కానీ ఒక్కసారిగా అయితే డబ్బులైతే ఖర్చు చేసి కొన్నవైతే కాదు. ఎందుకంటే మనలాంటి వాళ్ళం ఒక్కసారిగా అన్నీ కొనాలన్నా సరే కొనలేము. అందుకే ముందుగానే ఒక ప్లానింగ్ అనుకుని దాని ప్రకారమే మనం వెళ్ళాలి. ఫైనల్‌గా నా కిచెన్ అయితే ఇదిగోండి నాకు నచ్చినట్టుగా అయితే చేసుకున్నాను. అలానే కర్టెన్స్ ఇదివరకు మీకు చూపించాను కదా! అవైతే ఇప్పుడైతే కట్టానండి. మొత్తానికి ఇదిగోండి ఇలా అయితే మార్చేసాను. మొదటికి ఇప్పటికి ఎంత తేడానో చూసారా? ఏదేమైనా మన ఆలోచనలోనే మన ప్రతిభ అంతా ఉంటుందండి. మన ఆలోచన కరెక్ట్ వేలో వెళ్ళిందంటే ఆటోమేటిక్‌గా మన టాలెంట్ అంతా కూడా బయటకొస్తుంది. మనకి ఉన్న దానిలో తక్కువ ఖర్చుతోనైనా సరే మనం ఈ విధంగా అందంగా చేసుకోవచ్చని చెప్పడానికి నేనైతే ఈ వీడియో తీశానండి. నా వీడియోస్‌లో అయితే మాత్రం చాలా వరకు తక్కువ ఖర్చుతోనే చూపిస్తానండి. ఎక్కువ కంటే నేను కూడా ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టుకునేంత స్థితిలో అయితే మేము లేము. ఉన్నంతలోనే సింపుల్‌గా ఉండాలి, మంచిగా ఉండాలి అనుకుంటాం కాబట్టి నేను కూడా అదే విధంగా నా వీడియోస్ కూడా ఉంటాయి. ఇంతకీ నా కిచెన్ ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. మొత్తానికి నా కిచెన్‌నైతే ఈ విధంగా అయితే మార్చుకున్నానండి. ఇంతకీ ఈ వీడియో ఎలా ఉందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.